అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 39వ అధ్యాయము కృష్ణదాసు మృతి పట్ల తాను పడిన పరివేదనపై తపస్వీజీ వివరణ. కృష్ణదాసు తపస్వీజీ ప్రియతమ శిష్యుడు. అతని అకాల మరణం మహాజ్ఞాని, తపోనిష్ఠా గరిష్ఠుడు, నిస్సంగుడు, ద్వంద్వాతీతుడు అయిన తపస్వీజీ తల్లడిల్లిపోయాడు. 3 రోజులు శోక సముద్రంలో మునిగిపోయి విపరీతంగా దుఃఖించాడు. కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చి ఆయనకు తత్వబోధ చేసి విచారం పోగొట్టే వరకు ఆయన మామూలు స్థితికి చేరుకోలేదు. తపస్వీజీ ఒకనాటి సాయం సంధ్యా సమయంలో చుట్టూ శిష్యులతో కూర్చున్నాడు. శిష్యుల కోరికపై తన జీవిత చరిత్రను చెప్తూ కృష్ణదాస్ అకాల మరణానికి తాను అలమటించిపోయినట్టు చెప్పేసరికి ఒక శిష్యుడు లేచి, గురు మహారాజ్ భగవద్గీతను ఎంతో చదువుతారు, కానీ ఆచరణలో వచ్చేసరికి అజ్ఞానుల వలె ప్రవర్తిస్తారు. మీరు సంయమనం కలవారు, గీతాచారుని సూక్తులను నిరంతరం ఆచరిస్తున్న ఆత్మయోగులు. గీతలో దుఃఖేష్వాన్యు దిజ్ఞామానం సుఖేషు విగత స్పృహ అని కదా భగవానుడు చెప్పాడు. దుఃఖభూయిష్టమైన సంఘటన సంభవించినప్పుడు జ్ఞాని చింతించాడు. మీరు కొన్ని దశాబ్దాలుగా తపస్సు చేస్తూ ద్వంద్వాలకు అతీతులైన యోగీశ్వరులు కదా, మిమ్మల్ని దుఃఖం అంతగా ఎందుకు ఆవహించింది? అటువంటప్పుడు గీత గొప్పదనం ఏముంటుంది అని అడిగాడు. శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు తపస్వీజీ. భగవద్గీతను రచించిన వేదవ్యాసుడు సర్వజ్ఞుడు. ఆయన చెప్పినవి అక్షరాల నిజం. ఆ మాటలు అందరూ గౌరవించదగినవే. వ్యాసుల వారు చెప్పిన దానికి మించి ఎవ్వరూ చెప్పలేదు. అది అందరము ఒప్పుకోక తప్పదు. వ్యాస భగవానుడు ఉటకించిన శ్రితప్రజ్ఞ లేదా గుణాతీత లక్షణాలను ఒక ముఖ్యమైన విషయం గుర్తించుకొని విశ్లేషించాలి. అదేమిటంటే, దేహధారి ఎవడైనా సరే లోపరహితుడై గీతలో ఉదహరించబడిన పరిపూర్ణ భగవంతునికి తగిన సహజ గుణగణాలు కలవాడై ఉండడం అన్నది అసంభవం. అందరూ అతన్ని శ్రితప్రజ్ఞుడు అని ఎన్నో రకాలుగా పొగడవచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు అతని జ్ఞానం ఈశ్వరుని మాయ వల్ల మబ్బు కమ్మి ఉంటుంది. అలాంటి మాయ మానవుని ఆవరించినప్పుడు నేను, నాది అన్న భావం పెరిగి అతడి విజ్ఞానం దిగజారిపోతుంది. అయితే నిజమైన జ్ఞాని విషయంలో అది క్షణికమో లేక తాత్కాలికమో అయి ఉంటుంది. అందుచేత తాను ఎంతగానో ప్రేమించిన వస్తువు పోగానే ఆ వస్తువు మీద పెంచుకున్న మమకారం అతన్ని కుంగదీస్తుంది. అటువంటప్పుడు అతడు కూడా సహజంగా క్షణకాలమై చింతాకాతృడవుతాడు. ఎంత గొప్పవాడైనా దేహధారి శాస్త్రాలు సూచించిన స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉండలేరు. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి జన్మని ఎత్తిన ఏ మానవుడు అలాంటి అత్యుత్తమ స్థితి పొందలేడు. అది మానవుని స్వభావ లక్షణం అని అందరూ అంగీకరించవలసిన యథార్థం. దీనికి శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ రామచంద్రమూర్తియే పురాణ ప్రసిద్ధమైన ఉదాహరణ. ఆయన మానవ జన్మ ఎత్తాడు. అందుచేత సీత మీద తాను పెంచుకున్న అనురాగం వల్ల సీతా వియోగం భరించలేక అరణ్యమంతా ప్రతిధ్వనించేలా ఆక్రోశించాడు. అంతేకాదు, యుద్ధ భూమిలో లక్ష్మణస్వామి మూర్చపోయినప్పుడు కూడా ఎంతో చింతించాడు. లక్ష్మణ్పై ఉన్న ప్రేమ ఆయనను శోకపూరితుణ్ణి చేసింది. అప్పుడు రాముడు పడిన ఆవేదన అంతా ఇంత కాదు. శ్రీమన్నారాయణుడు మానవుని జన్మించి శ్రీరాముడు అనే పేరుతో రమో విగ్రహవాన్ ధర్మం అని ప్రసిద్ధి చెందాడు. వారసత్వంగా ఆయన ధరించాల్సిన కిరీటం మరొకరికి వెళ్లిన సందర్భం ఎదురైనప్పుడు అడవులకు వెళ్ళడానికి కూడా ఆనందంగా అంగీకరించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ 14 ఏళ్ల వనవాసం చేశాడు. కానీ తనను అనుసరించిన దుఃఖాన్ని జయించలేకపోయాడు. మానవాకారం ధరించి శ్రీరాముడు మానవుడిగా ప్రవర్తించాడు. కానీ కృష్ణ పరమాత్మ విషయం వేరు. ఆయన సర్వజ్ఞుడు, యోగీశ్వరుడు, ద్వంద్వాలకు అతీతమైన వాడు. చివరి వరకు సాక్షిభూతుడిగానే ఉన్నాడు. యాదవులు బంధువులు నశించిపోతూ ఉంటే, కుమారులు మన్మన్లు హతమవుతూ ఉంటే, స్వర్ణమయమైన ప్రాకారాలు గోపురాలతో విరాలు జిల్లుతున్న ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతూ ఉంటే ఎంతటి గాంభీర్యం, ఎంతటి నిర్లిప్తత ప్రదర్శించాడు. అంతటి మహాయోగి కూడా తాను దగ్గర లేని సమయంలో వసుదేవుడు గతించాడన్న వార్త విని పరితపించాడు. విధి బలీయమైంది బోరున విలిపించాడు. భగవత పురాణ దశమ స్కందంలో శుక మహర్షి వసుదేవుని నిర్వాణ ఘట్టంలో శ్రీకృష్ణుని ఆవేదనను వర్ణించాడు. కృష్ణ పరమాత్మ మహాజ్ఞాని. ఆయన మహానుభావుడు. తండ్రి మరణ వార్త విన్నాడు. తండ్రిపై గల సహజ ప్రేమ ఆయనను కృంగదీసింది. అందుచేత
సామాన్య మానవుని వలె ఆయన కూడా దుఃఖించాడు కాబట్టి వాడు వీడు అని తేడా లేకుండా ప్రతి వ్యక్తి తాను ప్రేమించిన వస్తువు గతించగానే దుఃఖించి తీరుతాడు. ఆ దుఃఖం సూటిగా గుండెల్లో నుంచి వచ్చి మనోవైకల్యాన్ని కలిగించక మానదు. అది మనసు యొక్క స్వభావం. అది మానవ సహజ లక్షణం. ఎంతటి మహాజ్ఞాని అయినా తాను పెంచుకున్న ప్రేమ చేత ఆవరింపబడిన చిత్తవృత్తిని అనుసరించి ఆ వస్తువు లేని పరిస్థితి ఏర్పడితే అతడు విషాద భరితుడవుతాడు. అయితే నిజమైన జ్ఞాని విషయంలో అలాంటి కలవరపాటు తాత్కాలికంగా ఉంటుంది కానీ ఎక్కువ కాలం అతనికి అంటిపెట్టుకొని ఉండదు. సామాన్య మానవులపై అలాంటి దుర్ఘటన చాలా కాలం పాటు ముద్రను వేయడమే కాకుండా అతని మనోనిక్షత్రం లేకుండా చేస్తుంది. ఎలాంటి దుర్ఘటన ఎదురైనా కొంచెం కూడా కలత చెందని మహాపురుషులు అన్నవాడు సృష్టి మొదలు నాటి నుండి పుట్టలేదు. ఇక మీద పుట్టబోడు. ఇది వాస్తవం. కాబట్టి పరిస్థితులను బట్టి జీవన్ముక్తుడు, గుణాతీతుడు, శ్రితప్రజ్ఞుడు అన్న లక్షణాలు గల యోగి కూడా అలాంటి మాయకు లోనవ్వడం తథ్యం. అయితే మిగిలిన వారిలా కాకుండా నిజమైన జ్ఞాని త్వరగా కోలుకొని నిక్షర స్థితికి త్వరగా చేరుకుంటాడు. మానవ జన్మ ఎత్తిన ఎంతటి మహనీయునికైనా మాయాతీత అవిచార స్థితి అన్నది కేవలం వేదాంతుల భావన మాత్రమే. కాబట్టి భగవద్గీతలో పేర్కొన్న నిక్షల జ్ఞాని అన్న పదానికి నిర్వచనం ఆయన సందర్భాన్ని అనుసరించి అవగాహన చేసుకోవాలి. ఇలా సవివరంగా సుదీర్ఘంగా వివరించి అందరికీ అర్థమయ్యేటట్టు ఒక చెట్టును ఉదాహరణగా చెప్పాడు తపస్వీజీ. ఒక మహావృక్షాన్ని తీసుకుందాం. పెనుగాలి వీస్తే చెట్లంతా కదులుతుంది. చెట్టు చివరి భాగాన ఉన్న ఆకులు అటు ఇటు కొట్టుకుంటాయి. పెద్ద కొమ్మలు కంటే చిన్న కొమ్మలు ఎక్కువగా కదులుతాయి. నిటారుగా ఉన్న మాను కూడా కనిపిస్తుంది. కానీ చాలా స్వల్పంగా ఊగి గాలి తాకిడి తగ్గగానే మళ్ళీ వెంటనే యథాస్థితికి వస్తుంది. కొద్దిపాటి గాలి వీచిన చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలు, ఆకులు చాలాసేపు ఊగుతాయి. మానవుని మనస్సు అదే విధంగా ఉంటుంది. జ్ఞానిని మానుతో పోల్చవచ్చు. అలాంటి జ్ఞాని మాయచే ఆవరింపబడి దుఃఖానికి లోనైనప్పుడు తాత్కాలికంగా చెలించి వెంటనే నిజస్థితికి చేరుకుంటాడు. అతడి విచారం క్షణం మాత్రమే ఉంటుంది. చిన్న చిన్న కొమ్మలు, ఆకులు కొద్దిపాటి గాలికే కంపించినట్టు సామాన్య మానవుడు తనకు కలిగిన దుఃఖం నుండి అంత త్వరగా కోలుకోలేడు. అలాంటి కష్టం అతనికి చాలా ఎక్కువ కాలం ఆవరించి ఉంటుంది. ఈ విధంగా శిష్యుని ప్రశ్నకు వేదాంత పరంగా సమాధానమిచ్చి అతని సందేహం తీర్చాడు తపస్విజీ మహారాజ్. 40వ అధ్యాయం రామేశ్వర యాత్ర. తపస్విజీ అతి మానుష అద్భుత చర్య. బెంగళూరులో రాణా లక్ష్మణ్ సింగ్ నివాసంలో తపస్వీజీ 4 నెలల పాటు బస చేశాడు. ఆ సమయంలో తపస్వీజీ శిష్య బృందంతో కలిసి దక్షిణాదిగా ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించాడు. రాణా లక్ష్మణ్ సింగ్ తన పెద్ద మోటార్ కారును వారి ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. యాదయ్య అనే వ్యక్తి కారు డ్రైవర్. దారిలో సేలం నగరంలో ఆగి మరుసటి రోజు మళ్లీ ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక చోటు సూర్యాస్తమం సమయానికి కారు ఒక వాగుకు దాటవలసి వచ్చింది. వాగులో దారికి అడ్డంగా ఒక రెండెడ్ల బండి చక్రాలు లోతుగా ఇసుకలో కూరుకొని పోయి నిలబడిపోయింది. ఎడ్ల బండి కదిలితే కాని కారు ముందుకు పోవడానికి అవకాశం లేదు. అంతలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. యాదయ్య కారు దిగి బండి దగ్గరికి వెళ్లి బండి చక్రాలు చాలా లోతుగా ఇసుకలో దిగిపోయినట్టు గమనించాడు. ఎడ్లు ఎంత కష్టపడినా కూరుకుపోయినా చక్రాలు బయటికి రాలేదు. ఎడ్లు అలసిపోయి బండిని లాగలేక నిలబడిపోయాడు. కారులో ప్రయాణం చేస్తున్న స్వామి శిష్యులు, బండివాడు, యాదయ్య ఇలా మొత్తం 6 మనుషులు బండిని ఇసుకలో నుంచి బయటకు లాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. పైగా పైనుండి పడుతున్న వర్షపు వల్ల ముఖాలను బలంగా తాకుతుంది. ఇలా వాళ్ళందరూ ఒక గంట సేపు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఇతరులకు అసాధ్యమైన స్వామి దయ తెలిసి సులభంగా పరిష్కరించమవుతుందన్న ఆలోచన కలిగింది యాదయ్య. స్వామి కారులో కూర్చొని అంతా గమనిస్తున్నాడు. యాదయ్య కారు దగ్గరికి వెళ్లి, స్వామి మహారాజ్, మా మానవ ప్రయత్నం విఫలమైంది. ఎడ్ల బండి బయటకు రాకపోతే రేపు ఉదయం వరకు కారు రోడ్డు మీద నిలిచిపోతుంది. ఇక మీరే శరణం అని స్వామికి విన్నవించాడు. స్వామి కారు దిగి వాగులోని బండి దగ్గరికి వెళ్లి అందరిని పక్కకు తప్పుకోమని బండి చక్రంపై తన కుడి చేతిని ఉంచి ఎడ్లను అదుమలించి బండి వానితో చెప్పి ఓం అని బిగ్గరగా ఓంకారాన్ని ఉచ్చరించాడు. ఎడ్లు సునాయాసంగా బండికి ముందుకు లాక్కొని పోయి ఒడ్డుకు చేరాయి. 6 మనుషులకు అసాధ్యమైన స్వామి అలా చేత్తో తాకగానే పూర్తయినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ వెళ్లి కారులో కూర్చున్నాడు. కారు అవతలి గట్టుకు చేరింది. ఈ ఆటంకం వల్ల వాళ్ళ గమ్యస్థానం చేరడానికి 2 గంటల సమయం ఆలస్యమైంది. స్వామి రాక కోసం వేచి ఉన్న భక్తులు అందరికి తగిన బసలు ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితిలో స్వామి తన అతీంద్రియ శక్తిని ప్రదర్శించి ఉండకపోతే స్వామి పరివారం ఆ రాత్రంతా చాలా ఇబ్బంది పడి ఉండేది.
ఈ అద్భుత సంఘటన గురించి తిరిగి బెంగళూరు చేరాక యాదయ్య రాణా సాహెబ్కు తెలియచేశాడు. కేవలం చేతితో తాకగానే బండి ఎలా బయటకు వచ్చింది? భక్తులు స్వామిని అడగగా పరమాత్మ రక్షించాడు. అంతా ఆ దయామయుని కృప అని ఆయన సమాధానం చెప్పాడు. తపస్వీజీ రాణా లక్ష్మణ్ సింగ్ నివాసంలో బస చేసిన 4 నెలల్లో 169 సంవత్సరాల వయసు గల మహాత్ముని దర్శించాలని ఆసక్తితో వేలాది మంది ప్రజలు స్వామిని దర్శించుకున్నాడు. భగవంతుని నిర్ణయం ప్రకారం దర్శించుకోవలసిన భక్తుడు తపస్వీజిని దర్శించుకున్నాడు. ఒక రోజు తపస్వి కారులో ప్రయాణిస్తూ దారిలో నంది కొండలు చూశాడు. అక్కడ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని చూసి ఆ స్థల ఆశ్రమ నిర్మాణాన్ని అనువుగా ఉందని చెప్పాడు. భక్తులు ఆ స్థలం కొని స్వామి నివసించడానికి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇంతలో స్వామి బెంగళూరు విడిచి భారతదేశంలో విష్ణుధామానికి వెళ్ళాడు. దిబ్బగిరి దగ్గర ఆశ్రమ నిర్మాణం పూర్తి కాగానే ఆ వార్త తపస్వీజీకి ఉత్తరం ద్వారా తెలియపరిచారు. తపస్వీజీ 1941 ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరు చేరుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన భక్తులు ఆయన్ని దిబ్బగిరి కొండను ఆనుకొని నిర్మించబడిన నూతన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. స్వామి అందులో ప్రవేశించి దానికి విష్ణు ఆశ్రమం అని పేరు పెట్టాడు. కాలక్రమేణా ఆశ్రమం అభివృద్ధి చెందింది. ఈసారి ఉత్తర భారతదేశం నుండి తపస్వీజీ ఒంటరిగా వచ్చాడు. ఆయన తన ప్రియ శిష్యుడు అనంతమూర్తిని పిలిచి, నువ్వు నీ చిన్న కొడుకు సచ్చిదానందంను వెంట పెట్టుకుని వచ్చావు కదా, పిల్లవాడిని నా దగ్గర ఉంచు. వాడు కాస్త చేదోడు వాదోడుగా ఉంటాడు. వాడికి నేను జాగ్రత్తగా చూస్తానని చెప్పాడు. అప్పటికి సచ్చిదానందం వయసు 12 సంవత్సరాలు. హై స్కూల్లో చదువుకుంటున్నాడు. తపస్వీజీ దగ్గర ఉండడానికి సచ్చిదానందం సంతోషంగా అంగీకరించాడు. ఆ ఏకాంత అరణ్య ప్రాంతంలో తపస్వీజీ పెంపకంలో ఉండడానికి పిల్లవాడు ఆనందంగా సంసిద్ధత వ్యక్తం చేసినందుకు తల్లిదండ్రులు సంతోషించాడు. మొదట్లో కొన్ని రోజులు ఇద్దరికి తపస్వీజీ వంట చేసేవాడు. తర్వాత కొద్ది కాలంలోనే వంట చేయడం నేర్చుకున్న బాలుడు స్వయంగా వంట చేసేవాడు. స్వామికి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ వచ్చాడు. అలా 4 నెలలు గడిచి పిల్లవాడి స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తర్వాత తపస్వీజీ బాలుని తన వెంట ఉత్తర భారతదేశానికి తీసుకుని వెళ్లి అతనికి మధుర, బృందావనం, నందగోకులం మొదలైన పుణ్యక్షేత్రాలను చూపించాడు. కొన్ని రోజుల తర్వాత సచ్చిదానందం తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి బెంగళూరుకు చేరుకున్నాడు. యథాప్రకారం హై స్కూల్లో ప్రవేశించాడు. సచ్చిదానందం మెట్రిక్యులేషన్ చదువుతూ ఉండగా తపస్వీజీ తిరిగి బెంగళూరు వచ్చాడు. కొద్ది కాలం విష్ణు ఆశ్రమంలో ఉండి మళ్ళీ ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతున్నప్పుడు సచ్చిదానందాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. బాలుడిపై అనుగ్రహాన్ని ప్రసరించాడు. సచ్చిదానందం అర్హత గుర్తించి అతనికి సన్యాసి దీక్షనిచ్చాడు. ఆ మహాతపస్వి బాలునిపై ఎనలేని ప్రేమను చూపుతూ ఉండేవాడు. పిల్లవాడిని సత్య అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఈ విధంగా మైసూర్, కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బాలుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞ మేరకు బెంగళూరుకు విచ్చేసి తపస్వి గురు మహారాజ్ అనుగ్రహాన్ని పొందగలిగాడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి ధన్యజీవి అయ్యాడు. ఓకే మాస్టర్స్, రేపు 41వ అధ్యాయము విష్ణు ఆశ్రమంలో తపస్సు మహాత్ముల దర్శనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.